హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి టేస్టీగా ఎమ్మీగా ఉండే ఎగ్ పఫ్స్ని ఇంట్లోనే బేకరీ స్టైల్లో సేమ్ అచ్చం బేకరీలో ఉన్నట్టే ఉంటాయండి. చూడడానికి టేస్ట్ కూడా. అవి ఇంట్లోనే గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ప్రాసెస్ కూడా చాలా తక్కువ టైంలోనే మనం ఈ టేస్టీ ఎగ్ పఫ్స్ని తయారు చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఏ బేకరీ నుంచి తీసుకొచ్చా అని పొగడటం మాత్రం పక్కా అండి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. అందులో 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ కప్పుతో చూస్తున్నాను. అంటే నేను ఈ కప్పుతో చేసింటే నాకు 4 ఎగ్ పఫ్స్ వచ్చాయి. మీకు ఇంకెక్కువ కావాలంటే ఇంకొద్దిగా పిండిని యాడ్ చేసుకోండి. దీనికి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 బాగా మిక్స్ చేసుకోవాలి, సాల్ట్ అండ్ గోధుమ పిండి. ఇప్పుడు 1 స్పూన్ నేను బటర్ని యాడ్ చేస్తున్నాను. అమూల్ బటర్ వేస్తున్నాను. అండ్ ఒక 2 స్పూన్స్ వేడి నూనెని యాడ్ చేస్తున్నాం. ఇలా వేడి నూనెని యాడ్ చేయడం వల్ల మనకి ఎగ్ పఫ్స్ పైన క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అందుకనేసి వేడి చేసిన ఆయిల్ని వేస్తున్నాను. ఇలా 2 బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఫైనల్గా కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండి ఇంకో 2 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకు రుద్దేటప్పుడు పఫ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను చపాతీ పిట్టకు ఆయిల్ని అప్లై చేస్తున్నాను. ఆయిల్ని అప్లై చేసేసి మనం చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట ఈ పిండిని. నాకు ఇక్కడ వచ్చేసి నా చపాతీ పిట్ట చిన్నగా ఉంది, అందుకనేసి నాకు చిన్న సైజు ఎగ్ పఫ్స్ వచ్చాయి. ఒకవేళ మీకు చపాతీ పీట పెద్ద ఉంటే ఇంకొంచెం పెద్దగా ప్రిపేర్ చేసుకోండి. నేను ఇక్కడ మొత్తము ఇలా చపాతీ రుద్దిన తర్వాత బటర్ని అప్లై చేసేసాను. బటర్ని అప్లై చేసేసి నేను వీడియోలో చూపిస్తాను కదా, ఆ విధంగా ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇక్కడ కూడా బటర్ని అప్లై చేస్తున్నాను. మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి చపాతీ పిండిని. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని దానికి కూడా అప్లై చేయాలి. ఇలా ఆయిల్ అప్లై చేసి మాత్రమే మీరు ఈ చపాతీ పిండిని పెట్టుకోండి. లేదంటే చపాతీ పిండి దానికి అతుక్కొని ఉంటుంది, తీయడానికి కష్టంగా ఉంటుంది. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ చపాతీ పిండిని ఇలా మూత ఉంచుకొని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ వరకు మనం స్టోర్ చేసుకోవాలి. అది 1 అవర్ స్టోర్ చేసుకునే లోపు ఇక్కడ నేను ఒక 2 ఎగ్స్ తీసుకొని ఉడికించుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్నాను. అలాగే ఎగ్ పఫ్స్లోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ జీలకర్రని, ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని దూరగా వేయించుకోవాలి. తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపుని, ఒక 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకొని, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని అన్ని డ్రై మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఫైనల్గా ఒక 2 స్పూన్స్ వాటర్ని వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఈ ఆనియన్ ముక్కలు మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్టఫింగ్ని పక్కన ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత ఈ పిండి బయట తీస్తున్నాండి ఫ్రిడ్జ్ నుండి. ఈ విధంగా గట్టిగా ఉంటుంది కొద్దిగా. ఇప్పుడు దీన్ని రుద్దుకోవాలి చపాతీలాగా. ఇలా రుద్దుకున్న తర్వాత 1 స్పూన్ బటర్ని అప్లై చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ అయినా కూడా ఇలా అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇక్కడ కూడా మనం బటర్ని అప్లై చేయాలి. బటర్ లేకపోతే మీరు ఆయిల్ ఏదింటే అది బటర్ ఆర్ ఆయిల్ ఏదైనా అప్లై చేయొచ్చు. ఇలా అప్లై చేసుకొని ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మనము చపాతీలాగా రుద్దుకోవాలన్నమాట ఈ పిండిని. ఈ విధంగా రుద్దుకొని మళ్ళీ ఇంకోసారి బటర్ ఆర్ ఆయిల్ ఏదైనా అప్లై చేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ రుద్దాలి. ఈ ప్రాసెస్ అనేది 6 టైమ్స్ చేయాలండి. ఈ విధంగా 6 టైమ్స్ మనం ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి చపాతీ పిండిలా కలపాలి. చూడండి, లేయర్స్ అన్నీ ఏ విధంగా ఉన్నాయో మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఫైనల్గా 6 టైమ్స్ తర్వాత నేను ఈ 7th టైం అంటే చపాతీలాగా రుద్దేసి నేను ఒక స్క్వేర్ షేప్లో రావాలనేసి ఎడ్జెస్ అన్నీ నీట్గా కట్ చేస్తున్నాను నైఫ్తో. ఈ విధంగా కట్ చేసి మిడిల్లో కూడా కట్ చేసి ఇలా 4 పార్ట్స్ లాగా చేశానమాట. 4 పార్ట్స్ లాగా చేసేసి ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, ఆనియన్ అది పెడుతున్నాను.
అదేవిధంగా ఎగ్ని ఈ విధంగా కట్ చేశాను. కట్ చేసి ఇక్కడ పెడుతున్నాను. ఈ విధంగా పెట్టి చుట్టూ క్లోజ్ చేస్తున్నాను. సో మనం ఇక్కడ ఏం ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి, ఇదంతా కవర్ చేయడానికి. ఎందుకంటే మన చపాతీ పిండి ఎక్కువ బాగా నాని మెత్తగా ఉంటుంది కాబట్టి సో ఈజీగా మనం ఈ విధంగా అంటేనే విడిపోకుండా ఉంటుంది. ఏమంటే మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఎడ్జెస్ అన్నీ కూడా. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. నా చపాతీ పీట చిన్నగా ఉంది కాబట్టి నాకు చిన్న సైజు ఎగ్ పఫ్స్ వచ్చాయి. ఒకవేళ మీ దగ్గర చపాతీ పీట పెద్దగా లేదంటే గ్యాస్ గట్టు కూడా పెద్దగా, నాకు గ్యాస్ గట్టు కూడా చిన్నగా ఉందండి, గ్యాస్ది కౌంటర్ టాపు. సో అందుకనేసి నేను ఈ చపాతీ పలక మీదనే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో చిన్న సైజు ఎగ్ పఫ్స్ వచ్చాయి నాకైతే. సో ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ని అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకునే ఎగ్ పఫ్స్ని ఇందులో ఉంచుకోవాలి. ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇలాంటి స్టాండ్ పెట్టుకోవాలండి మన బేస్కి, లేదంటే ఇలాంటి స్టాండ్ లేకపోతే ఏదైనా గిన్నె అయినా ఉంచుకోవచ్చు మీరు. ఇలా ఉంచుకొని దీనిపైన ఇడ్లీ ప్లేట్స్ని ఉంచుకోవాలి. దీన్ని లిడ్ క్లోజ్ చేయాలి. లిడ్కి ఒకవేళ మీకు అక్కడ చూడండి నాకు వీడియోలు చూపిస్తాను కదా, అలా హోల్ ఉంటే నేను చపాతీ పిండితో కవర్ చేశానమాట, బయటికి ఆవిరి అనేది పోకుండా. ఫ్లేమ్ని నేను వీడియోలు చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఉంచుకొని 45 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. చూడండి మధ్య మధ్యలో ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాయి. మధ్యలో ఒకసారి నేను తీసుకొని వీటిని టర్న్ చేస్తున్నా. ఒక 20 మినిట్స్కి నాకు ఈ విధంగా వచ్చాయి కలర్ అనేది. 20 మినిట్స్ తర్వాత నేను ఇంకో సైడ్కి ఫ్లిప్ చేస్తున్నాను దీని ఎగ్ పఫ్స్ని. సో ఈ విధంగా అన్నీ టర్న్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో 20 మినిట్స్ తర్వాత నేను ఒక సైడ్కి చేస్తున్నానండి. మనము కింది సైడ్ పై సైడ్ కాకుండా ఎడ్జెస్ అంటే సైడ్స్కి ఉంటాయి కదా, ఆ సైడ్స్ కూడా కుక్ అయ్యే విధంగా మనం తిప్పుకోవాలి. ఇంకో 5 మినిట్స్ తర్వాత ఇంకో సైడ్కి కూడా ఫ్లిప్ చేసుకోవాలి. మనకి సైడ్స్ కూడా బాగా కుక్ అవ్వాలి కదా. సో నాకు 45 మినిట్స్కి కంప్లీట్ అయ్యాయి. 45 మినిట్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకొని మూత ఉంచుకొని ఇంకో 5 మినిట్స్ వరకు అలాగే ఉంచాను. తర్వాత ఇవన్నీ బయటికి తీసేసి ఒక 10 మినిట్స్ వరకు చల్లారనిచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీగా, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. గోధుమ పిండి యూజ్ చేసాం కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.